రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశాడు దుండగుడు. దేవస్థానం ప్రసాద విభాగం, శానిటరీ విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి వద్ద 2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నిరుద్యోగులను మోసం చేసిన శాన్వి సర్వీసెస్ అవుట్ సోర్సింగ్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేశారు అధికారులు. డబ్బులు వసూలు చేసినట్లు ఆడియో లీక్ కావడంతో లక్ష్మీనారాయణ వ్యవహారం బయటకు లీక్ అయింది. ఇక ఈ మోసంపై విచారణ జరిపి దేవాదాయ శాఖ కమిషనర్కు నివేదిక సమర్పించనున్నారు ఆలయ అధికారులు. దళారీల మాటలు నమ్మి మోసపోవద్దన్న ఆలయ ఈవో రాధాబాయ్ సూచించారు. ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది. ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర కూడా వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది. దీంతో పాటు 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయింది. 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు. మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం, ఈయన పేరు లక్ష్మీనారాయణ సూపర్వైజింగ్ అన్నారు. సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఇస్ దేర్, ఆయన పేరు లక్ష్మీనారాయణ. ఈయన ప్రీవియస్గా మన దగ్గర 8 ఏజెన్సీ అవుట్సోర్సింగ్ మీద పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర 3 ఏజెన్సీస్ దగ్గర ఈయన పనిచేసేవాళ్ళు. ఫస్ట్ ఏమో ప్రాణాయం ఏజెన్సీ, సెకండ్ ఏమో శివబాలాజీ అండ్ థర్డ్ ఏమో సాన్వి. సో వాళ్ళు కూడా మంత్లీ 4,000 రూపీస్ ఆయనకి ఇచ్చేవాళ్ళు. ఆయన 3 ఏజెన్సీ దగ్గర 12,000 తీసుకునేవాళ్ళు. సో ఈయన ఏం చేశాడు అని అంటే కొంతమందికి 2,50,000 ఇస్తాం, మీకు శానిటేషన్లో ఇప్పిస్తాము జాబ్స్ అండ్ లడ్డు కౌంటర్లో ఇప్పిస్తామని తను దళారుల్లాగా వ్యవహరించడం జరిగింది. సో ఇది కూడా మేము ఓపెన్ ఎంక్వైరీ చేస్తే ఫైండింగ్ కూడా జరిగింది. కాబట్టి దీని మీద నేను సిఐ గారికి ఒక లెటర్ పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసుకుంటే ఇది మనకి ఎండోమెంట్ మినిస్టర్ మేడం దగ్గర కూడా వెళ్ళింది. ఆ మినిస్టర్ దగ్గర నుంచి మనకి కమిషనర్ సార్ దగ్గర వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ సార్ కూడా నాకు పంపించడం జరిగింది. దీంతో పాటు 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయింది. 2 ఆడియోస్ కూడా రిలీజ్ అయినాయి. ఆ ఆడియోస్ మేము విన్న తర్వాత మా ఎంక్వైరీ మా కింద ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు టక్కున ఒక జవాబు చెప్పారు. మేడం ఈయన మన దగ్గర ఎవరైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈయన పనిచేస్తారు మేడం, ఈయన పేరు లక్ష్మీనారాయణ సూపర్వైజింగ్ అన్నారు. సో దీని మీద మేము ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే వన్ ఫెలో ఇస్